సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ తేజ. ప్రజెంట్ మనతోటి ప్రకాశం జిల్లాకు సంబంధించి వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ టి వెంకటేశ్వర సార్ మనతో ఉన్నారు. సార్తో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే సార్. ఇటీవల ప్రకాశం జిల్లాలో బాధ్యతలు చేపట్టారు. సుమన్ టీవీ తరఫున మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. సార్, జిల్లాలో పరిస్థితులు ఎలా ఉన్నాయి? మీరు బాధ్యతలు చేపట్టే ముందు పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఇటీవల మీరు చేపట్టినటువంటి తర్వాత ఇక్కడ ఎలాంటి సమస్యలు గుర్తించారు? వాటికి ఎలాంటి పరిష్కారం చెప్పు. ప్రజలందరికీ నమస్కారం. ప్రకాశం జిల్లాలో నేను ఒక 5 రోజుల క్రితం జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారిగా జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన వెంటనే చూసినట్లయితే ఎపిడమిక్ డిసీజెస్ లో జ్వరాలు, అదే విధంగా జ్వరాలతో పాటు కీళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు ఇవి ఎక్కువగా గమనించడం జరిగింది. వెంటనే జిల్లా మొత్తంలో కూడా టీమ్స్ అన్నింటిని కూడా సారించి ప్రతి ఒక్క చోట కూడా రెగ్యులర్ గా క్యాంప్స్ జరిగేటట్టు చూడటం జరిగింది. ఆ వాణిలో ఇప్పటి వరకు జ్వరాల సంఖ్య కానీ, అదే విధంగా నొప్పులకు సంబంధించినటువంటి వ్యాధుల సంఖ్య కానీ తగ్గుముఖం పట్టడం గమనించాను. ఆ తర్వాత ఈ సీజన్ లో వచ్చేటువంటి వర్షాలు ఈ మధ్యలో పడ్డాయి కాబట్టి వచ్చేటువంటి దోమకాటుకు సంబంధించినటువంటి వ్యాధులు రాకుండా ఉండడానికి ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేద్దామని చెప్పి టీముల ద్వారా అందరికీ తెలియజేశాను. ప్రజలు ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే, మన ఇంటి వద్దకు లేదా మన గ్రామాల్లోకి వైద్య ఆరోగ్య సిబ్బంది వచ్చినప్పుడు వారి యొక్క పూర్తి సహకారం అందించి వివరాలు అడిగినప్పుడు చెప్పి, అదేవిధంగా మీ దగ్గర ఉన్నటువంటి శానిటరీ కండిషన్స్ అన్నింటినీ కూడా మురుగు కాలువలు ఉండటం కానీ, తర్వాత వేస్ట్ మెటీరియల్ ఏదైతే ఉందో అది దగ్గరలో నిల్వ ఉంచకుండా చేయటం కానీ, ఇటువంటి కార్యక్రమాలకి మీరు వైద్య శాఖకి సహాయం చేసి తోడ్పాటుగా ఉన్నట్లయితే వ్యాధులన్నింటినీ కూడా నిర్మూలించి ఎటువంటి ఆరోగ్య సమస్యలు తలెత్తినా కూడా వెంటనే వాటిని అరికట్టడానికి వైద్య ఆరోగ్య శాఖ ప్రకాశం జిల్లా సిబ్బంది సిద్ధంగా ఉందని చెప్పి అందరికీ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ప్రభుత్వ ఆసుపత్రి అంటేనే పేద మధ్యతరగతి కుటుంబాల సంబంధించి ఎక్కువ వస్తుంటారు. సో పబ్లిక్ పట్ల సిబ్బంది ఎలా ప్రవర్తించాలంటారు? ఎందుకంటే ఇలాంటి సమస్యలు మీకు తరచూ వస్తుంటాయి. అలాంటి విషయంలో సిబ్బంది పట్ల మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటారు? పబ్లిక్ కి మీరు ఎలా మెలగాలనే అంశంపై ఎలాంటి సందేశం ఇస్తారు? పబ్లిక్ ఎప్పుడైతే వారి యొక్క ఆరోగ్య సమస్యలతో వైద్య ఆరోగ్య శాఖ దగ్గరికి, అది ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కానీ, సామాజిక ఆరోగ్య కేంద్రం కానీ, జిల్లా హాస్పిటల్ కానీ, అదేవిధంగా రిమ్స్ కానీ ఎటువంటి ప్రదేశానికి వచ్చినా మొట్టమొదటిగా వాళ్ళని మర్యాదగా స్వీకరించటము, వారి యొక్క సమస్యలను పూర్తిగా అర్థం చేసుకోవటము, అదేవిధంగా వారికి సరైన సమాధానంతో పాటు మెరుగైన వైద్యం అందించటము, ఇవి ముఖ్య లక్షణాలుగా అందరికి కూడా నేను ఎడ్యుకేట్ చేస్తూ ఉన్నాను. అదేవిధంగా మా సిబ్బంది చేస్తారని చెప్పి అందరికీ నేను హామీ ఇస్తూ. ఆసుపత్రిలో చిన్నపాటి సమస్యలు ఉన్నాయి, ఇంకా మీ దృష్టికి వచ్చి ఉండకపోవచ్చు. అలాంటి పట్ల త్వరితగతిన రాబో రోజుల్లో వాటి సమస్య పరిష్కారం ఎలా చూపబోతున్నారు? తప్పకుండా వైద్య ఆరోగ్య శాఖ చాలా పెద్ద కుటుంబం లాంటిది కాబట్టి, అదేవిధంగా వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించినటువంటి పేషెంట్స్ చాలా ఎక్కువ మోతాదులో వస్తూ ఉంటారు కాబట్టి చిన్న చిన్న సమస్యలు ఉండొచ్చు. అవి నా దృష్టికి వచ్చిన వెంటనే వాటిని పరిష్కారం చేసే దిశలో నేను, నా సిబ్బంది అందరం కూడా ప్రయాణించి వెంటనే ప్రజలకి సమాధానం ఇచ్చేటట్టుగా సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తాం. ప్రైవేట్ హాస్పిటల్ సంబంధించిన కొన్ని సమస్యలు పబ్లిక్ నుంచి తరచు ఎదుర్కొంటూ ఉంటారు. సో జిల్లా హెడ్ క్వార్టర్ లో ఉన్నటువంటి మీరు ప్రైవేట్ హాస్పిటల్ యాజమాన్యానికి ఎలాంటి హెచ్చరికలు జారీ చేస్తారు? చిన్నపాటి సమస్యల నుంచి పెద్దవాటి వరకు కూడా. ప్రైవేటు యాజమాన్యం నిర్వహించేటువంటి హాస్పిటల్స్ అన్నింటినీ కూడా తరచూ నేను విజిట్ చేస్తూ, అదేవిధంగా నా సిబ్బంది కూడా ప్రోగ్రామ్ ఆఫీసర్స్ విజిట్ చేస్తూ ఉంటారు. అక్కడ ఎటువంటి సమస్యలు పబ్లిక్ సంబంధించి వచ్చినట్లయితే వాటిని వెంటనే నా దృష్టికి తీసుకురావడానికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చున్నాను. అదేవిధంగా ప్రతి హాస్పిటల్ ప్రొపరేటర్ ఆర్ కరస్పాండెంట్ తో నేను మాట్లాడుతూ వారి యొక్క సమస్యలు పబ్లిక్ తో ఎటువంటి సమస్యలు రాకుండా నిన్ననే కలెక్టర్ మేడం గారితో నేను కలిసి ఆరోగ్యశ్రీకి సంబంధించినటువంటి గ్రీవెన్స్ నిర్వహించడం జరిగింది. అక్కడ వచ్చినటువంటి సమస్యలన్నీ కూడా ప్రైవేట్ హాస్పిటల్ యాజమాన్యంతో నేను, అదేవిధంగా కలెక్టర్ మేడం గారు మాట్లాడటం జరిగింది. వాటికి పరిష్కారం కూడా చేయటం జరిగింది. ఇదే వాణిలో ప్రతి మాసంలో కూడా ఈ సదస్సులు నిర్వహించి సమావేశం చేసి వారి యొక్క సమస్యలను పరిష్కరించడానికి మెడికల్ అండ్ హెల్త్ తరఫున, అదేవిధంగా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు అన్ని విధాలా పరిష్కరించి వారికి సహాయ సహకారాలు అందిస్తానని చెప్పి హామీ ఇస్తున్నాను. ఇది ప్రకాశం జిల్లాలో ఇటీవల పదవి బాధ్యత చేపట్టినటువంటి డాక్టర్ టి వెంకటేశ్వర గారితో కూడా ప్రత్యేక కార్యక్రమం. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. వీడియో జర్నలిస్ట్ తనుజ్తో తేజ, సుమన్ టీవీ, ఒంగోలు నుంచి.